తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో షిడిడే రోల్ మీకు తెలుసా? ప్రిన్సెస్ వారియర్. ఆ లుక్స్ ఆవిడ అసలు లుక్స్ కొన్ని బయటకు వచ్చినాయి. రిలీజ్ అవ్వలేదు కదా, లుక్స్ మాత్రం అదిరిపోయినాయి అసలు. ఇంకా రిలీజ్ అవ్వలేదు. It's not released yet. The only poster came. Okay. We are shooting. అలా అయితే చాలా షూటింగ్లు జరుగుతున్నాయి, ఇంకా ఏది రిలీజ్ అవ్వలేదు. యాక్చువల్లీ లంబసింగి కొంచెం ఒక సాఫ్ట్ గర్ల్, ఒక వింటర్ గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు కదా. లంబసింగి is a girl next door and later she becomes a Naxalite. Oh my god. I mean, that is again powerful. She's actually a Naxalite. Oh right. She'll act like a nurse. Oh right. Okay. Nice. It's nice. సో ఇప్పుడు ఏమో కంప్లీట్ రెండు కలిపి టేక్ ఓవర్ చేసుకుంటారు. ఇందులో ఇవిల్ ఎలాగ టేక్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఒక ఫియర్స్ వారియర్ కనిపించబోతున్నారు అండ్ మంచి బ్యూటిఫుల్ లుక్స్ ఉన్నాయి. క్వీన్ కైండ్ ఆఫ్ లుక్స్. She is a little princess. సో సెట్స్ లో ఎలాగా ఫ్రెండ్స్ అయ్యారా? బాగా మంచి ఫ్రెండ్స్ అయ్యాము. We are good. We speak. We have whenever we have break we sit and speak. మా కార్యాలయంలో కూర్చొని మాట్లాడుకుంటాం, కలిసి తింటాం. మేము అందరం కలిసి తింటాం. యాక్చువల్లీ మా సెట్ చాలా మంచి అట్మాస్ఫియర్. రాజా రవీంద్ర గారు, నవీన్ గారు, రవి గారు, కరుణ కుమార్ గారు, మేమంతా చిన్న క్రూ కదా, చిన్న మేమే కొంతమంది, మా టెక్నీషియన్, మా డిఓపి గారు, మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ. బట్ మోస్ట్లీ డిఓపి ఈజ్ ఆల్వేస్ రన్నింగ్ అరౌండ్. ఆయన ఫ్రేమింగ్ చేసుకుంటూ, లైటింగ్స్ చేసుకుంటూ. నాగ్ గారు ఈజ్ ఎక్సలెంట్ ఇన్ హిస్ వర్క్. కరుణ కుమార్ గారు కొంతసేపు ఉండేవాళ్ళు, దాని తర్వాత మళ్ళీ ఆయన పనికి ఆయన. మాకు బ్రేక్ వచ్చినప్పుడు మేము సరదాగా కూర్చొని నవ్వుకొని మామిడికాయలు తినేవాళ్ళం. యాక్చువల్లీ సమ్మర్లో, పీక్ సమ్మర్లో జరిగింది మా షూటింగ్. నేను ఆయన అడిగితే అంటే కొంచెం ఇది ఒక సీరియస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ కదా, ఈవెన్ చాలా స్పూకీగా కొంచెం భయంకరంగా ఉన్నాయి కదా సెట్స్ అవిని. ఏంటి ఆ మూడ్ క్రియేట్ చేయడానికి ఏమన్నా కొంచెం అలా ఒక వార్మ్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం, లేకపోతే ఏమన్నా భయపెట్టడం, ఇలాంటివి ఏమన్నా నడిచిందా సెట్స్ లో? అంటే లేదు, నవ్వుకుంటూ నేను దివ్య అయితే యాక్షన్ కట్ లో ఉంటాము, నవీన్ యాక్షన్ లోనే ఉండిపోతాడు. నవీన్ అందులో ఉంటాడు. రాజా రవీంద్ర గారు మేమంతా చిల్. ఆయన మొత్తం దారుణం, ఆయన చిల్ లోనే ఉంటాడు. ఆయన మేమైనా యాక్షన్ కట్ లో ఉంటాం, ఆయన చిల్ లోనే ఉంటాడు. బట్ వీ హ్యాడ్ ఫన్. ఇట్ నెవర్ ఫెల్ట్ లైక్, అసలు నేను సినిమా చూసాను, తిని ఇంకా చూడలేదు. నేను చూస్తున్నప్పుడు ఇది మేమేనా చేసింది అంటే, షూటింగ్ చేస్తున్నప్పుడు ఇదంతా తెలియలేదు. వెన్ ద మ్యూజిక్ ఇస్ యాడెడ్, వెన్ ద కట్స్ ఆర్ యాడెడ్, ఎడిట్ అంతా జరిగిపోయిన తర్వాత మా కాంబినేషన్స్ కానీ, నవీన్ తో ఉన్న కాంబినేషన్స్, తిన కాంబినేషన్స్ కానీ, సినిమా యాజ్ అ హోల్ గా చూస్తుంటే ఎంత బాగా అనిపించిందంటే, అమ్మా ఇది మనమేనా చేసింది, ఇంత భయంకరంగా మనమేనా చేసింది, నేనేనా ఇలా ఉన్నాను అని ఫెల్ట్ దట్. అండ్ చిరాగ్గా ఒక టైప్ గా, అంటే దట్ మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దట్. హనీ మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దట్. యూ విల్ ఫీల్ డిఫరెంట్. అది ఒక జోన్ వాళ్ళు ఉంటారు, ఒక కేటగిరీ వాళ్ళు ఉంటారు. అంటే people, I am someone who likes those kind of films. Oh wow. So లేకపోతే ఇలా psychotic films. What is that? Final Destination. And but this is not like, this is not exactly, but then you know there's no mood there's carry no such movie to explain in అంటే మూడే థ్రిల్. లైక్ ఇక్కడ ఫూంక్ సినిమా వచ్చింది ఆర్జీవి గారిది, బట్ ఇది కంప్లీట్ సూపర్ న్యాచురల్ ఫిల్మ్. అది ఇది సూపర్ న్యాచురల్ కాదు, ఇది హారర్ కాదు. ఇది ఎలా చెప్పాలో తెలీదు. ఇది ఒక నమ్మకం, జనాల నమ్మకాన్ని ఒక సినిమా కింద తీస్తే ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మనం తుమ్మితే, నేను ఇఫ్ సమ్మన్ స్నీజెస్, ఐ డోంట్ గో అవుట్. Oh really? I wait for some time. Oh really? Yeah. And నేను నడుస్తున్నప్పుడు పిల్లడం వచ్చింది అనుకో, I take 8 steps back. I don't know why I take 8 steps back. Because it's cold. అలాగా 8 అడుగులు వెనక్కి. అంటే ఇది అందరి నమ్మకం. ఈ నమ్మకం బేస్ పైన జనాలంతా ఒకలాగా నమ్ముతారు. అసలు ఏంటది అనేది ఈ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ని వీళ్ళందరూ కలిసి భయంకరంగా చేశారు.